అర్ధరాత్రి ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. చాలా క్రేజీగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లైక్ టేస్టీ తేజ గౌతమ్ మీద పగబట్టి గౌతమ్ గేమ్ ఎక్స్పోజ్ చేస్తున్నా అని చెప్పడం, అండ్ నిఖిల్ పోయి టేస్టీ తేజకి ఎక్కియడం, ఇట్లాంటివన్నీ గమ్మత్ ముచ్చట్లు ఉన్నాయి. దాంతోపాటు పృథ్వీకి జరగబోతున్న నష్టం గురించి ముందే నిఖిల్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పడము, ప్రేరణ యారగెంట్ బిహేవియర్ అబౌట్ వితికా షేరు అండ్ పునర్నవి భూపాలం అసలు ఏం చేసింది. అండ్ దాంతోపాటు ప్రోమో ఉంది కదా, ప్రోమో గురించి కూడా 4 ముచ్చట్లు మాట్లాడేద్దాం. అంటే ఈరోజు జరిగేది ఏందో, దీనికంటే ఒక ముందు పెట్టిన వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఏం జరగబోతుందో ఇట్లా మొత్తం అరటిపండు వచ్చి చెప్పిన చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా, మంచిగా ఉంటుంది వీడియో. దీనికంటే ముందు వీడియో అండ్ దానికంటే ముందు వీడియోలో ఓటింగ్ పోల్ కూడా కవర్ చేసిన, అది కూడా మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఓటింగ్ పోల్ చాలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఈ వాళ్ళు ఒక్కరోజే ఫైనల్ ఓటింగ్. అందుకే ఆ ఓటింగ్ గురించి కూడా చెప్పిన. ఈ వీడియోలో కూడా లాస్ట్లో ఓటింగ్ గురించి టచ్ చేస్తాను. రైట్, ఫస్ట్ థింగ్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలబ్బా. మనకి ఒక ఫుడ్ బిజినెస్ ఉంది. కొత్తోళ్ళు ఇదివరకు చూడని వాళ్ళ గురించి చెప్తున్నా. మనకు ఫుడ్ బిజినెస్ ఉన్నది. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, దాంతోపాటు స్వీట్స్, స్నాక్స్ కూడా ఉంటాయి. స్వాతి పికిల్స్ అని ఉంది. స్వాతి పికిల్స్ అండ్ ఫుడ్స్ అన్నమాట. మన దగ్గర మంచి హెల్తీ స్నాక్స్, హెల్తీ ఫుడ్స్, హెల్తీ అంతా కూడా హోమ్లీ, కంప్లీట్గా హెల్తీ అండ్ హోమ్లీ ఫుడ్స్ అన్నీ కూడా మన ఇంట్లోనే తయారవుతాయి. సో మంచి టేస్టీగా ఉంటాయి కూడా. మన సబక్రైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పటికే 2000+ మెంబర్స్ ఆర్డర్ చేసుకున్నారు. అందరి దగ్గర నుంచి దాదాపు 99% పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయరి. లేదు మీరు వాట్సాప్ త్రూ ఆర్డర్ చేస్తా అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, 7981810911. దానికి వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీ ఫుడ్స్ ఉంటాయి, కమ్మగా ఉంటాయి. అవిసె గింజల కారం ఉంటుంది, అబ్బా అద్భుతం, ఇక సూపర్ ఉంటాయి ప్రతిదీ. నేను చెప్పొద్దు మా గురించి మీరు డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ చాలా కమ్మగా ఉంటాయి. ఇది నా ప్రామిస్. మీరు ఒకసారి విజిట్ చేయరి, నచ్చుతాయి. రైట్, ఇక మనం అర్ధరాత్రి ముచ్చట్లకు పోదాం. ఒక రైట్, నిన్న రాత్రి ఏం జరిగిందంటే, యాక్చువల్ రాత్రి కంటే ముందు పునర్నవి భూపాలం వితికా షేర్ ఉన్నప్పుడు ఒక గమ్మత్ ఇన్సిడెంట్ జరిగిందబ్బా. అదేందో చెప్తాపట్టరు. యాక్చువల్లీ వితికా అంటది, విష్ణుప్రియ నీ గేమ్ ఎట్లుందంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుగా ఉంది, అట్లా కాదు కదా, యూనివర్స్ అని నువ్వు అంటున్నావు బాగానే ఉంది, కానీ నీ ఎఫర్ట్స్ కూడా కనబడాలి కదంటే విష్ణుప్రియ అంటుంది తెలుసా. యాక్చువల్లీ వితిక పున్ను కూరలో పప్పు వేస్తాం, పప్పు ఉంటుంది, చారు ఉంటుంది, పప్పు ఉంటుంది, ఆవాలు ఉంటాయి, ధనియాలు ఉంటాయి, పోపు గింజలు ఉంటాయి, నూనె ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే కూర అనేది చాలా బాగుంటుంది కదా. సో లైక్ దట్ నేను ఇట్లా ఏం చేస్తున్నానంటే నా గేమ్ స్టైల్ ఏంటంటే ఇట్లా చెప్పబోతుంటుంది, నీకు నీ యూనివర్స్కి దండం ఆపం మాట్లాడు ఇట్లాంటి. అసలు ఏం చెప్పింది నాకు, ఆకేజ్ పాక్ ఆక్ కరే పాక్ అన్నట్టే ఉంది తప్ప వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది, నువ్వు గాలికి దీపం పెట్టి దేవుడా అంటే నడవదు కదమ్మా, నీ ఎఫర్ట్స్ పెట్టాలి కదా అంటే అన్నీ ఉంటాయి, కూరలు అది ఉంటుంది, ఇది ఉంటుంది, పప్పు ఉంటుంది, చారు ఉంటుంది అని చెప్పింది. ఇంకోటి ఇండివిజువల్గా పునర్నవి అంటది, ఇండివిజువల్గా వచ్చారు మీరంతా, ఇండివిజువల్గా వచ్చారు, ఇండివిజువల్గా కప్పు కొడతారు, అది గుర్తుంచుకొని ఇండివిజువల్గా ఆడండి అని చెప్తుంది పునర్నవి. అనగానే చెప్తూ ఉంటుంది అన్నట్టు, ఇండివిజువల్గా వచ్చారు, ఇండివిజువల్గా కప్పు కొడతారు అనగానే వెనక నుంచి విష్ణు మెల్లగా అందుకొని ఇండివిజువల్గా పుట్టాం అని అంటుంది. అనగానే నువ్వు యూనివర్స్ ఆపమ్మా, నువ్వు పుట్టడం గురించి అక్కడ దాకా ఎందుకు పోయినావు నువ్వు, కప్పు ఇండివిజువల్గా వచ్చారు, ఇండివిజువల్గా కప్పు కొడతారని చెప్పి పునర్నవి చెప్తుంది. కానీ వితికాకి పునర్నవికి తెలవని విషయం ఏంటంటే ఈ సీజన్ నాట్ అబౌట్ ఇండివిజువల్స్, ఈ సీజన్ అబౌట్ క్లాన్స్ అండ్ బడ్డీస్. రావడం ఇండివిజువల్గా రాలే, ఇండివిజువల్గా వస్తే ఇండివిజువల్ గేమ్ ఆడతారు, గ్రూపులుగానే వచ్చారు, క్లాన్స్గా వచ్చారు, టీమ్స్గా వచ్చారు, బడ్డీస్గా వచ్చారు, ఇద్దరిద్దరుగా వచ్చారు. కాబట్టి ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా, నలుగురుగా ఆడొచ్చు. నాగార్జున సార్ చెప్పింది చూడాలి మీరు, అసలు ఎపిసోడ్లు ఫాలో కాకుండా ఊరికినే వచ్చేస్తారు. అట్లా నాగార్జున గారు ఏం చెప్పారు, గ్రూప్ గేమ్లు ఆడుకోవచ్చు అని చెప్పారు. గ్రూప్ గేమ్లు ఆడితే ఏం తప్పేముంది అని అన్నారు, జనాలు చూస్తున్నారు అన్నారు. జనాలు చూస్తలేరు అనేది వాళ్ళకి తెలియదు పాపం. అయితే ఓవరాల్గా ఏంటంటే ఇది గ్రూప్ గేమ్ ఆడుకునే సీజన్, వీళ్ళకి తెలియదు, ఇండివిజువల్ ప్లే అనుకుంటారు. ఓకే రైట్, ఓకే ఫస్ట్. అయితే నేను ముందే ఒక మాట చెప్తా, ఇప్పుడు రైట్ నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే టీ వర్సెస్ జీ అంటే టేస్టీ తేజ వర్సెస్ గౌతమ్, ఆర్ట్ వర్సెస్ ఏంది విపిఎన్ అంటే తెలుసు కదా. విపి అంటే వి అంటే విష్ణుప్రియ, పి అంటే పృథ్వీ, పి అంటే ప్రేరణ, ఎన్ అంటే నబిలు, ఎన్ అంటే నిఖిల్. విపిఎన్ అంటే విపిఎన్ స్క్వేర్ అనమాట. అంటే ఏదో ఇట్లా క్రియేట్ చేసిన అయితే అంటే ఆర్ట్ వర్సెస్ విపిఎన్. అట్ ద సేమ్ టైం
జీ వర్సెస్ విపిఎన్ ఇట్లా జరుగుతూ ఉంది. సో ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే అనవసరంగా చెప్తున్నాను కదా, సోది కదా ఇదంతా. సరే అయిపోయింది. వీళ్ళు ఆడిచ్చిర్రు, ఆటలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, సంచాలకులుగా కొంచెం మిస్టేక్లు చేసారు, కొంచెం క్లారిటీగా లేరు. కానీ సంచాలకులుగా వీళ్ళు మిస్టేక్గా చేసినా కానీ కొన్ని రైట్ డెసిషన్లు తీసుకున్నారు, కానీ చెప్పే మాటలు వాళ్ళు కరెక్ట్గా క్లారిటీగా చెప్పట్లేదు. ఇంకోటి డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా దీని గురించి నేను డెసిషన్ తీసుకుంటున్నాను గట్టిగా స్టాండ్ తీసుకోలేకపోయారు. రకరకాలు చేశారబ్బా, అంత ఆగమాగం చేశారు. ప్రేరణకు అన్యాయం జరిగిందా అంటే అన్యాయం జరిగినట్టే, పృథ్వీకి అన్యాయం జరిగిందా అంటే జరిగినట్టే. కానీ వాళ్ళు కరెక్ట్గా సంచాలకుగా చేస్తే పృథ్వీ ఒక 3 మిస్టేక్లు చేసిండబ్బా, ఆ 3 మిస్టేక్లను చూపిస్తే ఆయనకి అన్యాయం జరగనట్టు అవుతుంది. ప్రేరణ 2 మిస్టేక్లు చేసింది, అవి 2 చూపిస్తే అన్యాయం జరగనట్టు అవుతుంది. కానీ వాళ్ళు ఆర్డర్ చెప్పడం ఒక తీరు, ఆట ఆడిచ్చారు ఒక తీరు, అంత ఆగమాగం చేసి పెట్టారు. ఇప్పుడు ప్రేరణ ఒకసారి గౌతమ్ విసిరేస్తే టపక్కని క్యాచ్ పట్టుకుని ఉరికిపోయి లపక్కన ఆమె దానిలో వేసుకుంటుంది. సో అట్లా అది మిస్టేక్, అది గమనించి చెప్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 5 4 అయ్యేది ప్రేరణకి. అండ్ ఇంకోసారి గౌతము ఆయన దానిలో వేసుకోకుండా ఆమె దానిలో ఎత్తాడు, అట్లా అది ఆయన మిస్టేక్, దానికి తప్పొట్టేదేం లేదు, ప్రేరణదేం లేదు. ఈ లెక్కన చూసుకుంటే ప్రేరణ లాస్ట్ వచ్చేది. అప్పుడు 4th ప్లేస్లో ప్రేరణను పెడితే ప్రేరణకు బ్లాక్ బ్యాట్ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అట్లా కాకుండా మీరు 3rd ప్లేస్లో పెట్టి బ్లాక్ బ్యాట్ చేస్తే హట్ అవుతారు. ఎట్లయినా ప్రేరణ హట్టింగ్కి న్యాయం ఉందని నాకు అనిపించింది. అండ్ పృథ్వీ విషయంలో 3 సార్లు మిస్టేక్ జరిగింది, వాళ్ళు సరిగ్గా చూడలే. ఆ ఒక్కసారి నీళ్ళల్లో కాలు పెట్టలేదు అన్న విషయం కూడా పక్కన వాళ్ళు చెప్తే తెలిసింది తప్ప వాళ్ళు గమనించలేదు. ఇంకెందుకు సంచాలక చేసారు, ఒకరికి 2 ఉన్నారు, ఏం చక్కగా చేయలేదు అనిపించింది. సో రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ వాళ్ళతో చక్కగా మాట్లాడలేదు, హట్ అయింది, మాట్లాడలేదు. నేను యాక్సెప్ట్ చేస్తే అక్కడ నేను ఏం తప్పు పడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రేరణ కాలుతుంది. ఇప్పుడు ఆమె బాగానే ఆడింది, 3rd ప్లేస్ ఇచ్చిరు, ఆ తర్వాత తీసేయడం ఏంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. నువ్వు 4th ప్లేస్ ఇచ్చి తీసేసినా కానీ యాక్సెప్ట్ చేస్తుంది. 3rd ప్లేస్ ఇచ్చి తీసేస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? యాక్సెప్ట్ చేయదు కదా. ఓకే, అయితే ప్రేరణ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చక్కగా మాట్లాడలేదు. అండ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే కూడా అవసరం లేదు అన్నది, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే కదా ఐ డోంట్ వాంట్ అన్నది. ఈ అన్నిటి మీదకి వాళ్ళు హట్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చి అట్లా మాట్లాడుతుంది, అసలు ఆమె రెస్పాన్స్ ఇస్తలేదు, ఇది నా బాధ్యత, నేను బాధ్యత చేసిన కదా అని చెప్పి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆర్ట్ బ్యాచ్ అంటే అవినాష్, రోహిణి, టేస్టీ తేజలో అవినాష్ ఎందుకు వాళ్ళు మాట్లాడుతుంటే బాగా చెప్తుంటే దగ్గరికి కూడా వస్తుంటే కూడా నువ్వు అసలు రెస్పాండ్ అవ్వలేదంట కదా, కొంచెం వాళ్ళు గెస్ట్లు కదా, కొంచెం మనం అట్లా చెప్తే బాగుండదు కదా, ఇట్లాంటివన్నీ చెప్తుండు. తప్పు లేదు ఇక్కడ, అతను చెప్పడం కూడా తప్పులేదు. అయితే ప్రేరణ ఏమన్నదంటే ఐ డోంట్ వాంట్, ఒక్క నిమిషం, ప్రేరణ అంటే నాకొద్దు, ఐ డోంట్ వాంట్. వాళ్ళు ఎవరైనా వాళ్ళ మాట వినాలి, ఇంట్లో వాళ్ళు చెప్తే వింటాను కానీ వాళ్ళు ఎవరో చెప్తే నేను ఎందుకు వింటా అన్నది. ఇది కొంచెం యారగెంట్గా, రూడ్గా అనిపించింది, మరీ టూ మచ్గా తీసేసినట్టు అనిపించింది. చాలా వరకు ఇప్పుడు హౌస్ మేట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తే వాళ్ళు ఏంది అది చెప్పేది అంటారు. నబిల్ కూడా సేమ్ నేచర్ అబ్బా. వీళ్ళు బయట వాళ్ళు వచ్చి చెప్తుంటే వాళ్ళు ఎవరు చెప్పేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు ఆల్రెడీ బయటకు పోయి వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ బయట చూసి వచ్చారు, ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్లను కూడా వీళ్ళు ఇట్లా తీసేసినట్టు మాట్లాడితే వాళ్ళు చూసి వచ్చారు, వాళ్ళకి తెలుసు అనేది టేస్టీ తేజ అర్థం చేసుకున్నట్టుగా మిగతా వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు. గౌతమ్ కృష్ణ కూడా బాగా పసిగట్టే ప్రయత్నం చేస్తాడు, నిఖిల్ కూడా పసిగట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ విష్ణుప్రియ అవసరం లేదనుకుంటారు, పృథ్వీ అవసరం లేదనుకుంటాడు, నబిల్ అవసరం లేదనుకుంటారు, ప్రేరణ అవసరం లేదనుకుంటారు. వీళ్ళు నలుగురు ఇట్లా ఉంటారు. అయితే ఇక్కడ బాగా తెలివిగా ఆలోచించి దాన్ని అవపోసన పట్టేది, దాన్ని ఒక అనాలిసిస్ చేసుకునేది మాత్రం గౌతమ్ కృష్ణ, నిఖిల్ అండ్ టేస్టీ తేజ, వీళ్ళు ముగ్గురు కూడా వెరీ నైస్. అయితే ఇది చెయ్యాలి, లేకపోతే కష్టం బిగ్ బాస్ హౌస్లో. అయితే బయట నుంచి వచ్చేటోళ్ళ మాటలు వినాలి, వినకపోతే నడవదు, చూసి వచ్చే ఉంటారు కదా. అయితే ఓకే, ఈ మాట అన్నది అట్లా కాదు కదమ్మా, గెస్ట్లు కదా అని అంటే నాకెందుకు ఇంట్లో వాళ్ళు చెప్తే వినడానికి అనుకుంటే వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ తన కోపము యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే తర్వాత నిఖిల్, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుని చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఏంటంటే నిఖిల్ వచ్చి టేస్టీ తేజ దగ్గరికి వచ్చి గౌతమ్ కృష్ణ గురించి చెప్తాడు. అంటే టేస్టీ తేజ ఆల్రెడీ మంటర్ ఉన్నాడు, చాలాసేపు డిస్కషన్స్ జరిగినాయి. అవినాష్తో కూడా టేస్టీ తేజ డిస్కషన్ చేసిండు, గౌతమ్ గారు కావాలనే చేసిండు, ఇది కావాలని చేస్తే వాడి గేమ్ ప్లే అర్థమైంది, వాడి గేమ్ని ఎక్స్పోజ్ చేస్తా, నాకు ఛాన్స్ ఉంటే నేను ఈ వీక్ కనుక సేవ్ అయితే కనుక నెక్స్ట్ వీక్ నామినేషన్లో వాడి ప్రూఫ్లతో సహా వాడిని బయట పెడతా, ఇవన్నీ మాట్లాడతాడు. అతను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వలేదన్న ఫీలింగ్లోకి వేయండు. కరెక్టే, మరి నువ్వు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నట్టే ఇట్లా చేస్తే 2. అండ్ ఇంకోటి, గౌతమ్ కృష్ణ టేస్టీ తేజని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అన్న క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అసలు మనోడి బాధ ఫ్రస్ట్రేషన్ అంతే. నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలే, నాకు టికెట్ ఫినాల్ వస్తే ఫైనల్కి పోతా కదా అన్న ఆశే తప్ప అక్కడ కరెక్ట్గా ఆలోచిస్తే గౌతమ్ కృష్ణ చేసిన తప్పేం కనబడదు. ఇప్పుడు నిఖిల్ చాలా తెలివికల్లోడబ్బా. నిఖిల్
ఇక చూడురి మనోడు ఏమంటుండంటే ఎగ్ టాస్క్లో టేస్టీ తేజ్ ఏమంటాడంటే గౌతమ్ కృష్ణ ఎగ్ టాస్క్లో కూడా నాకు అన్యాయం చేసిండు, ఎగ్ టాస్క్లో కూడా నా ఎగ్ వేసిండు అని అన్నాడు. ఇక్కడ నిఖిల్ వచ్చి నేను ఇద్దరి పేర్లు చెప్పినా, నేను పృథ్వీ పేరు టేస్టీ తేజ పేరు చెప్పినా, అది తేజ పేరు నీ పేరు చెప్పినరా, మనోడు మాత్రం ఓన్లీ ప్రేరణ అంటే కనీసం కన్సిడరేషన్లో తీసుకోలేదని చెప్పి టేస్టీ తేజ అంటాడు. అయితే ఇక్కడ మన పర అసలు అవతలోడు మాట్లాడుతుంది ఎంతవరకు నిజం ఏంటిది, నిజమైతే అసలు వాడు ఏ యాంగిల్లో మాట్లాడుతుండో అర్థం చేసుకోగలిగిన తేజ తనని తీసేసిండు అనే పాయింట్లో ఉండిపోయాడు, బ్లాంక్ అయిపోయి అక్కడ గౌతమ్ మీద పగ పెంచుకోవడం స్టార్ట్ చేసిండు. అయితే ఇక్కడనే చిన్న లాజిక్ చెప్తా, ఇది గౌతమ్ కృష్ణ గేమ్ ఎక్స్పోజ్ చేయడానికి టేస్టీ తేజ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిఖిల్ గేమ్ని మనం మాట్లాడుకున్నాం. నిఖిల్ నిన్న మధ్యాహ్నం టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వీళ్ళ గురించి వీళ్ళు కామెడీ అన్న దాంట్లోకి వెళ్ళి మొత్తం వాళ్ళు ఏది చెప్పాలని అది చెప్పేస్తూ ఉంటారు, వీళ్ళు చాలా డేంజరస్, వీళ్ళని నమ్మరాదు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. వీళ్ళు కామెడీ అని అంటారు, దానిలో ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడు. అంటే వీళ్ళ గురించి బ్యాక్ బెచ్చింగ్ చేస్తూ ఉంటాడు, వీళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళంటే నచ్చనట్టుగా అక్కడ వాళ్ళకి పృథ్వీ, విష్ణుప్రియ, వీళ్ళ ముందు చెప్తాడు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ నవ్వుతూ నైస్గా మాట్లాడుతూ ఉంటాడు. నిన్న అంత పగబెట్టుకొని అంత హేట్ రేట్ తోటి మాట్లాడిన నిఖిల్ వీళ్ళు కామెడీ దాంతో అది ఇది చేస్తారు, వీళ్ళని నమ్మద్దు, వీళ్ళు చాలా స్ట్రాటజికల్గా పోతున్నారని పృథ్వీ, వీళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు కదా. అక్కడ స్టార్ మా వాళ్ళే క్లిప్ రిలీజ్ చేసిరా, నేను చెప్పేది ఏం లేదు, నిఖిల్ మాట్లాడిన మాటల్ని స్టార్ మా వాళ్ళే తీసిరు, బయట పెట్టిరు. అదేంటంటే ఈ వామ్మో వీళ్ళు కామెడీ అన్న పాయింట్ తోటి చాలా మాట్లాడేస్తారు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తారు, చాలా డేంజరస్ ఫెలోస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అట్లాంటి నిఖిల్ రాత్రి గేమ్లో, అది పునర్నవి వాళ్ళు వచ్చినాక గేమ్లో నేనైతే టేస్టీ తేజ పృథ్వీ అని ఎట్లా చెప్తాడు, ఒక మాట ఎందుకు చెప్తాడు, ఊరికినే చెప్పిండు. ఎందుకు చెప్పన్నా, ఎందుకు చెప్పిండంటే దీనికంటే ముందే గౌతమ్ కృష్ణ నేనైతే ప్రేరణ అని అనుకుంటాడు, ప్రేరణ అని అనుకుంటున్నా అని చెప్తాడు. ఫస్ట్ అతను చెప్పిన తర్వాత మనడు ఆహా ఓకే నువ్వు ప్రేరణ అంటున్నావు, అయితే నేను తేజ అంటాడు, పృథ్వీ తేజ అన్నాడు. ఇక్కడ వచ్చి నేను పృథ్వీ తేజ ఇద్దరు పేర్లు చెప్పిండ్రు అంటాడు. ఇద్దరు పేర్లు చెప్తే ఏం ఉపయోగం, ఇప్పుడు నబీల్, ఇప్పుడు రోహిణికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ప్రేరణ రోహిణి అని చెప్పి ఫైనల్కి వచ్చేసరికి నబీల్కి సపోర్ట్ చేస్తే అక్కడ సపోర్ట్ చేసిన పాయింట్ కాదు కదా, అది అబద్ధం కదా, ఫేక్ కదా. ప్రేరణ ఏదైతే చేసిందో అక్కడ రోహిణి విషయంలో నబీల్కి సపోర్ట్ ఎట్లయితే చేసిందో ఇక్కడ కూడా తనకు సంబంధించిన తనకు క్లోజ్ అయిన పృథ్వీకి, అక్కడ ప్రేరణ కూడా తనకు క్లోజ్ అయిన నబీల్కి చేసుకున్నట్టే ఇక్కడ తనకు సంబంధించిన పృథ్వీకి చేసుకున్నాడు కదా. ఊరికే తేజ పేరు చెప్పి ఏం లాభం, ఖచ్చితంగా తేజని తీసుకుంటే నువ్వు నిజంగా వత్తాసు బలికినా ఏమన్నా నచ్చి ముచ్చట చెప్పినా కానీ నడుతుంది. నేను ఇద్దరు పేర్లు చెప్పినా అంటే వాడి కన్సిడరేషన్లో కూడా లేనని, నేను వాడి కన్సిడరేషన్లో కూడా లేనా అని చెప్పి వాడు గరం అవుతాడు. కన్సిడరేషన్లో ఈయన కూడా లేవు, నువ్వు ఊరికనే చెప్పిండు పేరు, ఫైనల్కి ఖచ్చితంగా తీసుకుంటే నీకు ఆయన కన్సిడరేషన్ నువ్వు అవుతావు, అది అర్థం చేసుకోలేదేంది అని అనిపించింది. సరే నిఖిల్ చూడురి అక్కడనేమో టేస్టీ తేజని హేట్ చేసుకుంటూ మాట్లాడి ఆ తర్వాత గేమ్లోకి వచ్చేసరికి టేస్టీ తేజని కూడా సపోర్ట్ చేస్తా, నేను ఇద్దరిట్లో ఎవరైనా ఓకే అని చెప్పడం ఏంది. ఎగ్ టాస్క్లో కూడా టేస్టీ తేజ ఎగ్ వేయడానికి యాక్సెప్ట్ చేసింది నిఖిలే కదా. అంటే ప్రేరణ పేరు చెప్తే యాక్సెప్ట్ చేయకుండా లొల్లి పెట్టిండా లేదా, గుర్తుందా మీకు? ప్రేరణ ఎగ్ అందులో వేస్తా అంటే వద్దన్నాడా లేదా, వద్దు అని చెప్పిండా లేదా? ప్రేరణ ఎగ్ ఉంది అక్కడ, యష్మి ఎగ్ సారీ ప్రేరణ కాదు, ప్రేరణ ఆల్రెడీ అప్పుడు మెగా చీఫ్. యష్మి ఎగ్ వేస్తా అంటే యాక్సెప్ట్ చేసిందా, చేయలేదు కదా, గుర్తుందా మీకు? యష్మి ఎగ్ వేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈయన చెప్పింది ఆయన ఒప్పుకోక, ఆయన చెప్పింది ఈయన ఒప్పుకోక, మధ్యలో చాలాసేపు డిస్కషన్ అయిన తర్వాత మూడో పేరు ఏదైనా చెప్పు అంటే అప్పుడు ఇద్దరు కలిసి తేజ పేరు తీసుకున్నారు కదా. అప్పుడు నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేసింది కదా. మరి ఎందుకు తేజ ఆ పాయింట్ గుర్తు తెచ్చుకోలేదు నాకు అర్థం కాదు. ఎగ్ టాస్క్లో కూడా నా ఎగ్ వేసిండు వాడు, అప్పుడు కూడా అన్యాయం చేసింది, ఇప్పుడు కూడా అన్యాయం చేసింది అని మాట్లాడతాను. అన్యాయం చేసేదే ఉంది ఇప్పుడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ ఏం మాట్లాడతారు తెలుసా, సింపుల్గా నాకు వాడితో ఏం గొడవ ఏం లేదు కదా, వాడు హట్ అయ్యిందంటే ఇప్పుడు నేను ప్రేరణని తీసేస్తే ప్రేరణ కూడా హట్ అయ్యేది, ఇప్పుడు నేను తేజని సెలెక్ట్ చేసుకుంటే ప్రేరణ హట్ అయ్యేది, ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటే తేజ హట్ అయ్యింది, కామన్ ఇది. అండ్ నేను వాడికి సపోర్ట్ చేసే కాడ చేసిన అన్ని చోట్ల ఎట్లా చేస్తా, అన్ని చోట్ల చేయలేను కదా అని అంటాడు. అయిపోయాడు. రోహిణితో చెప్తాడు టీషర్ట్ టాస్క్లో వాడు టీషర్ట్ ప్రొటెక్ట్ చేసిన, శాండ్ పోసే దానిలో నేను వాడి దానిలో శాండ్ పోయలేదు, ఓన్లీ పృథ్వీ దానిలో పోసిన, నేను మీకు సపోర్ట్ చేద్దాం అనిపించింది, నేను సపోర్ట్ చేసిన, ఎక్కడ సపోర్ట్ చేయాలో అక్కడ సపోర్ట్ చేసినా కదా, అన్నింటిలో సపోర్ట్ చేస్తూ ఉండడానికి కాదు కదా ఇక్కడికి వచ్చింది. నేను ఇండివిజువల్గా ఆడతాను, ఎవరు ఏ గేమ్ బాగా ఆడిరు అనిపిస్తే అట్లా చేస్తా. ప్రేరణ టాస్క్ బాగా ఆడింది, దానికంటే ముందు టాస్క్లో బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి ప్రేరణకు సపోర్ట్ చేసిన అన్నాడు. అయిపోయాడు. చెప్పురు ఇప్పుడు ఇండివిజువల్ ప్లే ఆడితే తప్ప అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు టేస్టీ తేజకి హెల్ప్ చేయలేదు అని చెప్పి హట్ అయ్యండు, ఫ్రెండ్ అయ్యి నాకు హెల్ప్ చేయలేదని హట్ అయినప్పుడు అది రైట్ ఎట్లయితుంది, రాంగ్ అవుతుంది కదా. నిజంగా ఫ్రెండ్షిప్ గేమే ఆడుకుంటూ వస్తుండు, ఫ్రెండ్లీ వైబ్ తోటే ముందుకు పోతా ఉండు అనుకుంటే కనుక ఇప్పుడు పృథ్వీ నిఖిల్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గేమే ఆడుతూ వస్తారు, ముంగడుకు పోతారు.
అయితే ఇప్పుడు ఫ్రెండ్షిప్లో వాళ్ళు పృథ్వీకి ఈయన సాక్రిఫైస్ చేసినా ఈయనకి సాక్రిఫైస్ చేసినా గమ్మత్ కనబడుతుంది. అఫ్కోర్స్ ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కాదులే వాళ్ళది. అఖిలు, షోయేలు, మానసు, సన్నీ వీళ్ళేమో సాక్రిఫైసింగ్ ఒకటి కోసం ఒకడు అన్నట్టు నిలబడే ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ అది. వీళ్ళది ఆ కైండ్ ఆఫ్ గేమ్ కాదు. వీళ్ళు ఏంటంటే ఊరికినే వాళ్ళు ఒక్క ఊరోళ్ళు కాబట్టి ఒక తీరుగా ఒక దగ్గర ఉండి నడిపిస్తూ వస్తారు. అయితే ఇక మనోడు ఇట్లా హట్ అవుతా ఉన్నాడు. ఇక నిఖిలేమో మెల్లగా ఎక్కిస్తాడు. నేను చెప్పాను రా అప్పటికి, అది ఫిజికల్ స్ట్రెంత్ అంటున్నారు కాబట్టి అబ్బాయిలు ఆడితే బాగుంటుంది అని చెప్పాను రా, అయినా కానీ వాడు ప్రేరణ పేరే చెప్పిండ్రా అని చెప్పి అంటాడు. అక్కడికి ఆపచ్చు కదా, ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టు. అయినా లాస్ట్ టైం కూడా ఏంటది ఏమన్నాడంటే అని చెప్పి ఇంకో మాట చెప్తాడు నిఖిల్. అమ్మాయిలు వద్దురా, అమ్మాయిలు ఎందుకురా ఫిజికల్ టాస్కులు అంటే, అమ్మాయిలైనా ఆ అమ్మాయి బాగా ఆడిందిరా టాస్కులు, వాడు ఆడలేదు కదా అని చెప్పిండ్రా అని. ఊరికి అన్నీ కలిపి చెప్తా ఉంటాడు. ఇక అంతే, ఇంకోటి యాడ్ ఆన్ చేసుకుంటూ పోతాడు. యాక్చువల్లీ వీళ్ళంటే మనోడికి నచ్చదు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిన తర్వాత వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈవెన్ యష్మి కూడా వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆర్ట్ బ్యాచ్ దగ్గర కూర్చుని మాట్లాడడం స్టార్ట్ చేసింది. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిన తర్వాత అందరూ మారిపోయారు. గౌతమ్ కృష్ణతో మాట్లాడడం కూడా నిఖిల్ అప్పుడప్పుడు వచ్చి మాట్లాడాడు ఆర్ట్ గ్రూప్ వాళ్ళతోటి, కానీ గౌతమ్తో మాట్లాడకపోయాడు. గౌతమ్తో కూడా ఆ తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ ఇక్కడ ఇది కంటిన్యూ అవుతుంది. ఇక నబిల్ అట్నే ప్రేరణ అక్కడ మాట్లాడుకునేది చూపించారు. అదే టికెట్ టు ఫినాలే టాస్క్లోంచి నేను వెళ్ళిపోయినా అంటే నేను కూడా వెళ్ళిపోయినా, అసలు నేను ఎట్లా వెళ్ళిపోయినరా నాయన, అసలు నేను గది ఏంది పజిల్ అట్లా సాల్వ్ చేసి నా ఆనందం చల్లకుండా అని పాడుగా ఘోరం అంటే ఘోరం. అసలు నేను అట్లే యాక్చువల్లీ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నబిలు బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేస్తాడు, బిగ్ బాస్ నేను ఆ డ్యాన్స్ చేసింది ఒక్కటి తీసేయండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, ఇజ్జత్ అంతా కచరా అవుతుంది, ప్లీజ్ బిగ్ బాస్ ఆ డ్యాన్స్ చేసింది ఒక్కటి తీసేయరు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు తీసేస్తారా? అసలు తీసేయరు. అయితే అదే పాయింట్ మీకు మాట్లాడుకుంటాడు. ప్రేరణ ఉండి నేను ఎక్కడ మిస్టేక్ చేసినా, అక్కడ మిస్టేక్ చేసినా, ఇక్కడ చేసినా, ఒక మిస్టేక్ చేస్తే ఇట్లా తీసేస్తారని చెప్పి ఆమె బాధ చెప్పుకుంది. పాపం బాధ అవుతుంది కదా ఎవరికైనా. ఇప్పుడు నబిల్కైనా బాధే, కానీ నబిల్ భలే ఈజీగా తీసుకున్నాడు అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నబిల్ ఇట్లా ఫ్రీ గోయింగ్ ఈజీ పక్కింటి పిల్లగాడి లెక్క ఉంటే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఏందేందో వాళ్ళతో కలిసి ఏదేదో చేస్తూ ఉంటాడు. సింపుల్ మ్యాన్, పక్కింటి కుర్రాడు అనే ఆయన కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటే నచ్చేస్తాడు ఆటోమేటిక్గా. అవునా కదా? ఇప్పుడు సన్నీ ఎందుకు నచ్చిండు అందరికీ? మన ఇంట్లో మంచి లెక్కనే ఉంటాడు. అవునా కదా? షోయల్ ఎందుకు నచ్చిండు? మన ఇంట్లో మంచి లెక్కనే అనిపిస్తుంది. అంత కట్నే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా ఉండాలి అంతే. ఎవరో వచ్చి ఫైర్ లేదు అనగానే ఫైర్ అంటే బాగుండదు కదా. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ, రోహిణి వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఒక డిస్కషన్ చూపించారు. అయితే టేస్టీ తేజ టాపికే. రోహిణి ఏం అడుగుతుందంటే, నీకు టేస్టీ తేజకి బయట ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతుంది. అట్లెందుకు అంటున్నావు, మాకేం గొడవలు లేవు, మేము బయట మంచి ఫ్రెండ్సే అంటే, మరి ఫ్రెండ్స్ అయ్యి ఉండి ఇట్లా సపోర్ట్ చేయకపోయేసరికి వాడు హట్ అయిండు అని హట్ అవుతాడు కదా. అసలు నువ్వు ఏ రీజన్ తోటి తీసినావు అని అంటే, ఫ్రెండ్షిప్ అని కాదు కదా, ఇప్పుడు ప్రేరణ బాగా ఆడింది కాబట్టి ప్రేరణను సెలెక్ట్ చేసుకున్నా. అమ్మాయిలు ఫిజికల్ స్ట్రెంత్ అమ్మాయిలే ఆడద్దు అబ్బాయిలే ఆడాలి అని చెప్పి అనుకోవడం ఎందుకు, ఎందుకంటే ఆ అమ్మాయి అబ్బాయిలతో సమానంగా ఆడుతూనే ఉంది కదా, ఎందుకు ఆ అమ్మాయిని తీసుకోకూడదు అని చెప్పి నేను అన్నాను. అంతకంటే ముందు టాస్క్లో బాగా ఆడింది కదా, అందరు ఆడగలిగే గేమ్సే వస్తున్నాయి కదా అని చెప్పి నేను ప్రేరణను తీసుకున్నాను అని చెప్పి గౌతమ్ కృష్ణ చెప్తాడు. కన్సిడరేషన్లో కూడా లేడా అంటే, అసలు కన్సిడరేషన్ ఏముంది, నాకు నేను ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నా, ఇంకా కన్సిడరేషన్ ఏముంది అంటే, అంతకంటే ముందు రౌండ్లో నువ్వు అవినాష్ పేరు అట్నే అవినాష్ పేరు విష్ణు పేరు ఇద్దరు పేర్లు చెప్పినావు కదా అని అంటే, అవును నువ్వు చెప్పిన అప్పుడు నాకు ఆ టాస్క్లో ఒక ఇద్దరు మనకు ఆపోనెంట్గా సెలెక్ట్ చేసుకుంటే స్ట్రాటజికల్గా పోతే వాళ్ళకంటే మనం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. అప్పుడు టాస్క్ తెలియదు కాబట్టి, ఇప్పుడు అందరూ ఆడగలిగే టాస్క్లు వస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఇంత ఆపోజిట్లో ఒక పర్సన్ బాగా ఆడిన పర్సన్ తీసుకుంటే సరిపోద్ది కదా అని నేను అనుకున్నా అని చెప్పి గౌతమ్ చెప్తాడు. ఇక అక్కడ రోహిణి ఏమంటుంది, సరే కానీ ఇక ఎగ్ టాస్క్లో కూడా నువ్వు అట్లా చేసినావు కదా అందుకని చెప్పి కొంచెం హట్ అవుతాడు కదా అంటే, ఇప్పుడు నేను అక్కడ ఒక నిర్ణయానికి వద్దా అంటే నిఖిల్ రాలేదు నా ఆప్షన్కి, అందుకని చెప్పి టేస్టీ తేజ పేరు ఇద్దరం కలిసి ఏకాభిప్రాయంలో తీసుకోవాల్సి వచ్చింది, బయట మాకేం గొడవలు లేవు. అయినా కానీ వాడు అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను, ఎందుకంటే వాడి టీషర్ట్ టాస్క్లో వాడి టీషర్ట్ని నేను ప్రొటెక్ట్ చేసిన, శాండ్ పోసే దగ్గర కూడా వాడికి శాండ్ పోయలేదు, వాడు అర్థం చేసుకుంటానని నేను అనుకుంటున్నా. ఇక్కడ గేమ్లో ఫ్రెండ్షిప్ అదంతా చూపిస్తూ ఉండడం కరెక్ట్ కాదు కదా, బయట నాకు ఫ్రెండ్ వాడు మంచి ఫ్రెండే కానీ అట్లా కాదు కదా అంటే తేజ ఫీల్ అవుతాడు అంటే, ఇప్పుడు ప్రేరణ సెలెక్ట్ చేస్తే తేజ ఫీల్ అవుతాడు, తేజని సెలెక్ట్ చేస్తే ప్రేరణ ఫీల్ అవుతుంది, ఇది కామన్గా జరిగేది అని చెప్పి ఒక మాట చెప్తాడు. ఆ తర్వాత ఇంకా మనకి ఈ డిస్కషన్తో పాటు చిన్న చిన్న డిస్కషన్లు అయినాయి. లైక్ నిఖిల్ పృథ్వీతో ఒక మాట చెప్తాడు. మరి పృథ్వీ అనే కదా అక్కడ వాళ్ళందరూ ఉంటారు, పృథ్వీతో ఏం మాట చెప్తాడంటే, పృథ్వీ ఇప్పుడు నువ్వు గివప్ ఇచ్చేసినావు టాస్క్ ఐ ఫినిష్ చేయడానికి, మనోడు పజిల్ సాల్వ్ చేయలేదు కదా, నువ్వు గివప్ ఇచ్చేసినావు. ఇది ఏమవుతుందంటే రేపు పొద్దున ఒకవేళ వీళ్ళు ముగ్గురు మిగిలేరు కదా నల్ల బ్యాడ్జ్ రానోళ్ళు, టేస్టీ తేజ, పృథ్వీ,
గౌతమ్ వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరో ఒకరిని మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటే కనుక మాకు ఆప్షన్ వస్తే మేము నిన్ను సెలెక్ట్ చేసుకోలేము, ఎందుకంటే నువ్వు గివ్ అప్ ఇచ్చేసినావు అని అందరూ అంటారు, అప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా అని అంటాడు. ఇది ముందు చూపు. సో బిగ్ బాస్ మామ అట్నే యాజ్ యూజువల్గా అదే టాస్క్ పెట్టి ముగ్గురిట్లలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటో సెలెక్ట్ చేసుకోరని అవినాష్, రోహిణి, నిఖిల్కి చెప్పిండు. నిఖిల్ ముందే ఒక క్లారిటీ ఇచ్చేసి ఎవరికి, పృథ్వీకి. చూసారు నిఖిల్ తెలివితేటల అవన్నీ ముందే క్లారిటీ ఇచ్చేసే, నేను తీసుకోర్రా ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గివప్ ఇచ్చిన కాబట్టి నిన్ను వద్దని అంటారు అనే పాయింట్ చెప్పేసిందా, అయిపోయాయి. అది యాజ్ యూజువల్గా ఇప్పుడు నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేయకపోయినా కానీ అక్కడ పెద్దగా బాధ ఏమి ఉండదు. అండ్ నిఖిల్ సపోర్ట్ చేయలేదన్న విషయంలో పృథ్వీ అయితే బాధపడ్డాడు, హట్ అయ్యాడు. కానీ ముందే ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఒక విజన్ ఏర్పాటు చేసి పెట్టింది కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ యా నిఖిల్ గౌతమ్ కృష్ణ మధ్యలో తేజ గురించి యా ప్రేరణ కుకింగ్ పంచాయతీ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు ప్రోమోలో వచ్చింది కదా. అయితే ప్రేరణ కుకింగ్ పంచాయతీ ఏంటంటే, ఇప్పుడు ప్రేరణ నిన్న ఒక మాట చెప్పిందబ్బా విష్ణుప్రియతో కూర్చున్నప్పుడు. ఏమని చెప్తుందంటే, ప్రేరణ ఎగ్ రైస్ వాళ్ళు చేసుకుంటున్నారు, నేను పోయి అడిగితే ఇది నీకు కాదు వాడి కోసం సపరేట్గా చేసుకున్నాడు అన్నారు, 2 ఎగ్గులు వేసి నాకు కూడా చేయమని అంటే కాదు అని అన్నారు అని ఒక పాయింట్ చెప్పింది. అండ్ ఆనియన్స్ అనే పాయింట్, ఆనియన్స్ వేస్తే తినను అన్న పాయింట్ తోటి ఒకటి మాట మాట్లాడుకున్నారు. అయితే ఇదంతా కూడా విష్ణుప్రియ దగ్గర చెప్తుంది. యాక్చువల్లీ విష్ణుప్రియ ఒకప్పుడు ప్రేరణ సొంతంగా వండుకుంటుంది, తనకు నచ్చినట్టుగా చేసుకుంటుంది, ఆమె ఆనియన్ రింగ్స్ చేసుకుంది, ఆమె బజ్జీలు చేసుకుంది, ఆమెకు నచ్చినవి ఆమె చేసుకుని తినేస్తుంది అనే పాయింట్ మీదకి వెళ్ళి ప్రేరణ గురించి కంప్లైంట్స్, గొడవలు, మెగా చీఫ్ అయినప్పుడు కానీ మెగా చీఫ్ కానప్పుడు కానీ నార్మల్గా కిచెన్లో ఉన్న ప్రేరణకి గురించి చాలాసార్లు బ్యాక్ బిచ్చింగ్ కానీ ఫ్రంట్ బిచ్చింగ్ కానీ గొడవలు కానీ చేసుకుంది విష్ణుప్రియ. ఈవెన్ నీకు నచ్చినవి అనుకొని తింటున్నావు, కిచెన్లో నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నావు, మాకు మాత్రం కాదని అంటున్నావు, ఇది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి విష్ణుప్రియ నామినేషన్స్ దాకా కూడా పోయింది. ఇవన్నీ జరిగినాయా? అదే ప్రేరణ ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నది అనుకుంటున్నారు అనే పాయింట్ తోటి ఇక్కడ వచ్చి విష్ణుప్రియకి చెప్తుంది. అయితే ఆ సిచ్యువేషన్ మార్నింగ్ జరిగింది కదా, ఆ సిచ్యువేషన్ మార్నింగ్ జరిగినప్పుడు కూడా దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? నిన్న ఎపిసోడ్లో కూడా మనం చూసినాం. అక్కడ రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ ఉన్నారు. అవినాష్ తన కోసం వండుకుంటాడు, ఆయన ఆనియన్స్ వేస్తే తినను అని చెప్పి ఆనియన్స్ లేకుండా వండుకుంటాడు. అయితే ఈ పాయింట్ మీదకి అక్కడ ప్రేరణ వచ్చేసి నబిల్కి చెప్పి వాళ్ళు చూసినావా సపరేట్గా వండుకుంటారు అది ఇది అని చెప్పింది. మరి ఈమె వండుకున్నప్పుడేమో మీరు తిన్నారు, నేను నాకు సంబంధించింది నేను తిన్నా అని చెప్పింది. గుర్తుందా మీకు? మీరు మీ గురించి తిన్నారు, నా గురించి నేను తిన్నా, నేను కావాలంటే షేర్ చేస్తాను కూడా చెప్పినా అని ఒక పాయింట్ చెప్తుంది. ఎందుకంటే ఆమె నాన్ వెజ్ తిన్నది కాబట్టి వెజ్ వెరైటీస్ అదొకటి ఇదొకటి అనుకుంది. అయితే ఇక్కడ అవినాష్ దగ్గరికి వచ్చి ప్రేరణ అడిగినప్పుడు అవినాష్ ఏమన్నాడబ్బా? డైరెక్ట్గా ఒక మాట నిజం చెప్పురు. అవినాష్ హేటర్స్ అయినా చెప్పురు. అవినాష్ ఏమన్నాడు? నీకు కూడా షేర్ చేస్తా అన్నాడా లేదా? ఆ తర్వాత రోహిణి ఏమంటుంది? నిజం చెప్పురు. ఇప్పుడు ఆర్ట్ బ్యాచ్ని మీరు హేట్ చేసేటోళ్ళైనా, మీరు ర్యాట్ బ్యాచ్ అని పిలుచుకునేటోళ్ళైనా ఒక మాట రోహిణి ఏమంటుంది? మీరు అనుకుంటా అంటే మీకు కూడా పర్మిషన్ ఇస్తా అన్నది. అవునా కదా? బయటకు వచ్చి విష్ణుప్రియతోటి ఇప్పుడు సాయంత్రం పూట మళ్ళీ టాస్క్ అయిపోయిన తర్వాత కోపం వచ్చింది ఆమెకి. కోపం వచ్చి వాళ్ళు చూసినావా సపరేట్గా అనుకుంటారు, వాళ్ళు చూసినావా సపరేట్గా అనుకుని కనీసం మనం అడిగితే మీకు కాదు సపరేట్గా మా కోసం చేసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి మాట్లాడిందా లేదా? నేను నిజం ఎంత ఉందో ఇక మీరే చెప్పాలి. మీకే వదిలేస్తున్నా, ఇక మీ విఘ్నతగా వదిలేస్తున్నా, మీరు తిట్టుకున్నా మంచిదే కదా. సో ఇది చేసింది. అండ్ ఇంకోటి విష్ణుప్రియ అక్కడ వత్తాసు బలిగా వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అంటుంది. అదే విష్ణుప్రియ ప్రేరణ గురించి అప్పుడు ఎంత లొలి పెట్టింది, ఫుడ్ సపరేట్గా అనుకుంటున్నారని. అవునా కదా? ఇప్పుడు వీళ్ళంతా ఒకటైపోయారు కాబట్టి వీళ్ళ మీద మాట్లాడతారు. ఇప్పుడు కామెడియన్స్ కామెడీ చేస్తుర్రు, వాళ్ళు కామెడీకి ఏది పడుతుంది మాట్లాడేస్తుర్రు, పర్సనాలిటీని హేట్ చేస్తూ అంటే పర్సనాలిటీని డిగ్రేడ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి నిఖిల్ మాట్లాడే, ప్రేరణ మాట్లాడే, నబిల్ మాట్లాడే, పృథ్వీ మాట్లాడే, విష్ణుప్రియ కలిసే వీళ్ళంతా కలిసి చేసిరా లేదా? మళ్ళీ మీదకి వెళ్ళొచ్చి ఇక్కడ ఇట్లా మాట్లాడతాం. ఇప్పుడు చూడు అయిపోయింది క్లారిటీ. ఇంక నేను చెప్పిన ఇక మీకు ఎట్లా అనిపిస్తుంది, నేను చెప్పిన తప్పు అనిపిస్తే ఓకే, రైట్ అనిపిస్తున్నా ఓకే. అయితే ఇక్కడ ఇంకోటి ప్రేరణ ఇంకో పాయింట్ ఏం చెప్తుందంటే, ఒక నిమిషం, ప్రేరణ ఈరోజు జరుగుతున్న ప్రోమోలో ఉన్న పంచాయతీ 6 ప్లేన్ దోశలు వేస్తుంది అబ్బా. 6 ప్లేన్ దోశలు వేస్తుంది, 6 చీజ్ దోశలు వేస్తుంది, మొత్తం 12 దోశలు. మనిషికి ఒకటి అది ఒకటి ఇది ఇచ్చేద్దాము అన్న పాయింట్లో మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అది తినని వాళ్ళు ఇంకోటి అట్లా ఆ టైప్లో ఒక దోశ తినేటోళ్ళు లైక్ అట్లా ఒకటి అది ఒకటి ఇస్తే ఇది ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి రోహిణి చెప్తాను. లేదు ప్లేన్ దోశలు అయిపోయినాయి, చీజ్ దోశలు రెండోది ఇది నిఖిల్కి, చీజ్ దోశ ఇంకొకరికి రెండోది అన్నట్టుగా చెప్తాను. అట్ట ఎట్లా మరి అది తిన్నోళ్ళు అదే రెండు తిన్నోళ్ళు ఇవే రెండు తినాలి అని అంటే అంతే మరి ఎవరి ఇష్టం వాళ్ళది.
చీజ్ దోశ తినేటోళ్ళు నార్మల్ దోశ ఎందుకు తింటారు అని అంటే, గోధుమ పిండితో అట్లు పోసుకొని తిన్నారు వీళ్ళు, రాగి దావ తాగి ఉన్నారు. మీదికి వెళ్ళి ఇప్పుడేమో చీజ్ దోశ లేకపోతే చీజ్ దోశ తినేటోళ్ళు నార్మల్ దోశ ఎందుకు తింటారట. అది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాలే. చీజ్ తోటి దోశ తినేటోడు నార్మల్ దోశ తినడా? ఇక ఒకటి ఇది చేస్తే అందరికీ న్యాయం అవుతుంది కదా, తల్లి బిడ్డ న్యాయం చూడాలని చెప్పి రోహిణి ప్రయత్నం చేస్తే అంటే ప్రేరణ అట్లా చేయడం తప్పు. మీదికెళ్ళి అందులో ఆర్గ్యుమెంటు, పెద్ద లొల్లి, పంచాయతీ చాలా జరిగింది. ఇంత పొడుగు ఇంకా డిస్కషన్లు చేస్తుంది ప్రేరణ. ఏం జరిగిందో చెప్తా, అసలు మ్యాటర్ చెప్తా. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రేరణకి, రోహిణికి, అవినాష్కి ఇద్దరికి కంటెండర్షిప్ రావడం నచ్చలేదు. అందుకే కోపం వచ్చింది, బాధ అనిపించింది, ఈగో, జలసి అట్లాంటివన్నీ వచ్చినాయి. దాని మీదకి వెళ్ళి వీళ్ళంటే నచ్చలేదు. టేస్టీ తేజ మీదకి వెళ్ళి కూడా నచ్చడం బంద్ అయిపోయింది కంప్లీట్గా. వీళ్ళకి ఇప్పుడు ప్రేరణకి ఈ పంచాయతీ అంతా కూడా అంటే వీళ్ళంటే నచ్చకపోవడానికి కారణము వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర పోయి కంటిన్యూగా చెప్పడం. ప్రేరణ పోయి విష్ణుప్రియ దగ్గర, పృథ్వీ దగ్గర, నబీల్ దగ్గర, నిఖిల్ దగ్గర నెగిటివ్గా వీళ్ళ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళకు వచ్చింది నాకు రాలేదన్న కోపం. అంతకు మించి ఇంకోటి లేదబ్బా. ఎందుకంటే టాప్ 5కి దూరం అవుతున్నానేమో అన్న భయంతో ఎన్ని మాటలు వస్తున్నాయి తప్ప ఇక వేరే టాపిక్ లేదు అక్కడ ముచ్చట. ఇది కాదు అట్టెట్ అంటావు ఇట్టెట్ అంటావు అంటే, ప్రేరణని పొగిడినంతగా నేను పొగిడినంతగా ఎవరూ పొగడలేదు అనేది నా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు, నా వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను ప్రేరణని ఇట్లా చెప్తే ఆమె మీద హేట్రేట్ ఉంది, కోపం ఉంది, పగ ఉంది అని చెప్పేటోళ్ళకైతే దండం. ఎందుకంటే నేను లేపినంతగా నబీల్ని, ప్రేరణని ఎవరూ లేపలే. ఇది మాత్రం వాస్తవం. టేస్టీ తేజని కూడా, ఎందుకంటే అంత బాగా అనిపించింది వాళ్ళ గేమ్ ప్లే. ఇప్పుడు రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్తా అంతే. అంటే ఇప్పుడు కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, కొంతమందికి ఇరిటేషన్ అనిపిస్తుంది, ఏదేదో అనిపిస్తాయి. కానీ నేను చెప్పింది వాస్తవం కాబట్టి చెప్తున్నా అంతే. ఇంకా అక్కడ జరిగిందే నేను చెప్తున్నా. యాక్చువల్లీ ప్రేరణ కిచెన్లో ఉందంటే పంచాయతీ, ప్రేరణ కిచెన్లోకి గుంజింది టేస్టీ తేజ రావాలని. ఏం లేదు, నువ్వైతే 4 పాయింట్లు ఇస్తావు నామినేషన్లకు, ఏదో ఒకటి వెళ్ళిపెట్టుకోని అని చెప్పి ఆ పాయింట్ కూడా చెప్పిండు. సో ఇదంతా చూస్తా అంటే ఎట్లుందంటే, ప్రేరణ బలవంతంగా అయినా కిచెన్లోకి రావాలని చెప్పి ఆయన ట్రై చేయడం, ఈమె బలవంతంగా కిచెన్లోకి మళ్ళీ రావడానికి ఈమె ట్రై చేయడం, అందరూ కూడా చేసేది అంతే. ఏంటంటే ఒక ఫుటేజ్ ప్రయత్నం, ఇదొకటి ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది ఏంటంటే ఈమె కిచెన్లో ఉంటే పంచాయతీలు జరుగుతూనే ఉంటాయి, ఇది కామన్. ఎందుకంటే ఈమె నేచర్ కొంత చాదస్తమైన నేచర్. ఇప్పుడు ఒకటి ఇది వేస్తే తప్పు కాదు అని తెలిసినా కానీ నేను ఎందుకు వేస్తే అట్లా, ఒకటి ఇది వేయను, 2 వేస్తే చీజ్ దోశలు వేస్తా, 2 వేస్తే నార్మల్ దోశలు వేస్తానా పంచాయతీ, ఇది తప్పు. కానీ ఆమెకి ఎక్కది, అర్థం కాదు, కోపం, ఫ్రస్ట్రేషన్, చాదస్తం అంతా కలిపి వస్తుంది అన్నట్టు. ఆమె నేచర్ అది, అంతే, ఇంకేం చేయలేం మనం. అది మొండితనం కాదు. ఒకటి చేస్తే న్యాయంగా ఉంటుంది కదా అని చెప్తే గట్టెట్ట తింటారు అని అంటే, బిగ్ బాస్ హౌస్లో రోజు పంచపక్ష పరమాన్నాలు పెడుతురా? కాదు కదా, వీళ్ళు అనుకునేది తినడం కదా, ఏది ఉంటే అది తింటారు కదా. పోహా తింటారు, పులిహోరలు తింటారు, నార్మల్ రైస్ తింటారు, గోధుమ పిండి దోశలు ఏది పడితే అది తింటారు, చక్కెర దోశలు, బక్కర దోశలు అని చెప్పి ఏదో ఒకటి స్వీట్ చపాతీలని ఏదో ఒకటి చేసుకొని తింటారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఏందో చీజ్ దోశలు తిన్నోళ్ళు నార్మల్ దోశలు తింటారా అట, తినరా? మరి కడుపు ఎండ పెట్టుకుంటారా? ఏదైతే అది తింటారు కదా. ఈమె కావాలని, ఎందుకంటే ప్లేన్ దోశలు తిన్నోళ్ళంతా వేరే టీం వాళ్ళు, ఈమెకి వీళ్ళకి చీజ్ దోశలు, అందుకని చెప్పి ఇది ఒక కథ. చాలా దారుణంగా జరుగుతుందిలే. ఇక అయిపోయిందబ్బా సీజను. బయటకు పోయిన తర్వాత రామ్ ఎవరి దారి వాంది ఎవని. ఈ సీజన్లో బయటకు పోయిన తర్వాత బాగా ఫ్రెండ్స్ కూడా కారబ్బా. ఎందుకంటే ఒకరిని మించిన కన్నింగ్ ఇంకోడు ముందడికి అంతా కన్నింగే, ప్లానింగ్లు, స్కెచ్లు. ముంగడు చూడు ముద్దుగా మాట్లాడతారు, అబ్బో వీళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు, వెరీ నైస్, అసలు ఎంత నవ్విస్తారో, కడుపున వస్తుంది అని చెప్పి నవ్వుతారు. సైడ్కి పోయి దొంగనా కొడుకు అని చెప్పి మాట్లాడుకుంటారు. దట్స్ ద థింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సీజన్. విన్నర్ కంటెస్టెంటే దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ తోటి ఉన్నాడు. వాని గురించి అట్లా, వీని గురించి ఇట్లా మాట్లాడడం ఉన్నాడు విన్నర్ కంటెస్టెంటే. ఏం చేస్తుంది చెప్పు. సరే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కోటేసుకోరబ్బా. నేను ఒకటి చెప్తున్నా, విన్నర్ అవ్వడానికి ఇద్దరికి ఛాన్స్ ఉంది, ఈక్వల్ ఛాన్స్ ఉందంట నేను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అందరూ యాక్టివేట్ అవుతారు. ఇప్పటిదాకా ఫోన్లు తీయని వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫోన్లు తీస్తారు, ఓట్లు వేస్తారు. నేను ఒక విషయం చెప్పాను, మిస్డ్ కాల్స్ ఉన్నాయి అనేది మర్చిపోయారు జనాలు. మిస్డ్ కాల్ ఓట్లు కూడా ఉన్నాయి, ఓట్లు వేసుకోరు. అండ్ ఇంకోటి చెప్తున్నా, హాట్స్టార్లో లాగిన్ అయ్యి ఓట్ చేయాల్సిన అవసరం లేదు. హాట్స్టార్ యాప్ ఉంటే చాలు. జస్ట్ అంటే మామూలుగా లాగిన్ అయితే సరిపోతే, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓట్ చేయడానికి. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటుకి చేయడానికి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ హాట్స్టార్ ఓపెన్ చేసి లాగిన్ అయిపోయి ఓట్ చేసేయచ్చు. బిగ్ బాస్ అని ఓపెన్ చేశారు అనుకోరి, బిగ్ బాస్ కింద నాగార్జున సార్ కనబడతాడు ఇట్లా అని, అయితే అది క్లిక్ చేశారు అనుకోరి, ఎపిసోడ్ ఏదో ఒకటి వస్తుంది, దాని కింద ఓటు అనేది కనబడుతుంది. రోజుకు ఒకటే ఓటు కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేసుకోరు. అండ్ ఈరోజు ఓటింగ్ లాస్ట్, ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఆర్ వెరీ 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 హై.
కాబట్టి ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఓటేయరు. ఓకేనా? ఇంకా ఉన్నాయి చూసి చెప్పేసిన ఏమున్నాయి. అయిపోయింది. ఆర్ట్ బ్యాచ్ వర్సెస్ గౌతమ్, ప్రేరణ, నైకిల్ వాచింగ్. యాక్చువల్లీ వితికా షేరు అండ్ పునర్నవి భూపాలం చేసిన మిస్టేక్లకి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ తెలుసా? ఇప్పుడు ఇద్దరికి టై అన్నారు, పృథ్వీకి నిఖిల్కి. అట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరికి టై, ఎవరికి? గౌతమ్ కృష్ణకి ప్రేరణకి. అట్లాంటప్పుడు ఏంటంటే 4 చిప్పలు తీసుకుపోయి ఆడ పెట్టేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ 1 2 3 గో అంట టక్కన పోయి ఎవరైతే పట్టుకొచ్చి ఫస్ట్ వేస్తారో ఆ వేసిన ఆర్డర్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను అని చెప్పేసి అయిపోయేది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అయిపోయేది, ఒకటే దెబ్బకి అయిపోయేది కదా. లొల్లి పంచాయతీ పోయేది, పాపం వాళ్ళకు కూడా తలకైనప్పుడు పోయేది. నెక్స్ట్ ఎలిమినేషన్ గురించి మాట్లాడి క్లోజ్ చేస్తున్నా. ఎలిమినేషన్ ఎవరైతారు అంటే టికెట్ టు ఫినాలే అనేది బిగ్ బాస్ మామ ఎట్లా డిసైడ్ చేస్తాడు అనే దాన్ని బట్టి డబుల్ ఎలిమినేషన్ ఫిక్స్ అవుతుంది. అయితే అవినాష్కి ఆల్రెడీ టికెట్ టు ఫినాలే వచ్చింది కాబట్టి సేవ్ అయిపోయినట్టే అని లాస్ట్ టైం కదా గుర్తుందా? అంబటి అర్జున్ అప్పుడు గౌతమ్ కృష్ణ నీకు ఓట్లు ఎక్కువ పడ్డాయి, అర్జున్కి తక్కువ పడ్డాయి, కానీ అతని దగ్గర టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి అతను సేవ్ అయిపోయాడు, నువ్వు ఎలిమినేట్ అయిపోయినావు అని చెప్పి గుర్తుందా? సేమ్ లైక్ దట్ ఈసారి కూడా ఏదన్నా వింతగా జరిగితే జరగచ్చు. లేదు అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చి ఏంటది టికెట్ టు ఫినాలే ఉంది, కాకపోతే నువ్వు ఈ వారం సేవ్ అయితేనే అది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అని అన్నాడు అనుకో, అప్పుడు బిస్కెట్ అవుతుంది. సో అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు, టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నాడు, పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నాడు, అట్నే విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంది. విష్ణుప్రియ ఫ్యాన్స్ యాక్చువల్లీ మన వీడియోల కింద విష్ణుప్రియ గురించి అన్న నువ్వు కరెక్టే చెప్పావు అన్న, విష్ణుప్రియ ఈజ్ ప్యూర్ సోల్ అని చెప్పి పెట్టిరయ్యా కామెంట్. నేను ఎప్పుడు చెప్పినా ఓకే, వాళ్ళు కూడా వ్యంగ్యంగా చెప్పిరో పాడు. ఓకే, విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంది. ఇక నబిలు, నిఖిలు, గౌతమ్ కృష్ణ కొంత సేఫ్ జోన్లో ఉన్నారు. అండ్ నబిలు, ప్రేరణ వీళ్ళిద్దరికి ఏంటంటే కొంచెం ఎడ్జ్ ఉంది, వీళ్ళకి కూడా డేంజరే. ఎందుకంటే వీళ్ళకి అయ్యో వీళ్ళు లీస్ట్లో ఉన్నారు కానీ చెప్పి ఓట్లు వేస్తే వాళ్ళు డేంజర్ జోన్లోకి పోతారు. కాబట్టి మీ ఫేవరెట్ వాళ్ళకి ఓటేసుకోర్రి. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, శబ్బ కేర్, టిటినేం. ఈ లాస్ట్ మూమెంట్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చే స్టోరీలని, వచ్చే కామెంట్లని, మెసేజ్లని ఏవి నమ్మకుర్రి. కింద ఈవెన్ యూట్యూబ్లో వచ్చే కామెంట్లలో చాలా కామెంట్లు ఫేక్ కామెంట్లు ఉంటాయి. ఆ కామెంట్కి ఎందుకు లైకులు ఉంటాయో తెలియదు, వందల వేల లైకులు కూడా కనబడుతూ ఉంటాయి. మీరు పరిశాన్ కాకుర్రి. మీరు చేయాల్సింది ఒకటే, కామెంట్ కంటే ఎక్కువగా మీరు చేయాల్సింది కామెంట్ పట్టించుకోకూరి చెప్తాను. ఈ కామెంట్ అన్నీ కూడా ఫేక్ కామెంట్ ఉంటాయి, ఎక్కువ ఫేక్ కామెంట్లు నిండిపోతాయి. ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించిన పిఆర్ ఒక పర్సన్ 100 అకౌంట్ తోటి దాడి చేస్తూ ఉంటాడు ఛానల్స్ మీద. అందుకే లాస్ట్లో నెంబర్లు, పిచ్చి పేర్లు, ఏందేందో అమ్మాయిల పేర్లతో ఎక్కువగా అట్లాంటివి కనబడతాయి. మీరు అస్సలు అవన్నీ పట్టించుకోకూరి, ఇగ్నోర్ చేయరు. ఎందుకంటే ఆ కామెంట్స్ అన్నీ ఫేక్ కామెంట్స్ ఉంటాయి. మీరు అవి చదివి ఇన్ఫ్లుయెన్స్ కాకూరి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టుర్రి. రైట్, ఏమన్నా కామెంట్ పెడితే కనుక ప్రశాంతంగా సింపుల్గా ఏ కంటెస్టెంట్ గురించి కాకుండా వీడియోలో నేను చెప్పిన దానిలో ఏదైనా నచ్చితే ఆ పాయింట్, ఎక్కడైనా నవ్వితే ఆ టైం సెలెక్ట్ చేసి పెట్టచ్చు కదా, ఆ టైంలో నవ్వినట్టు, నచ్చినట్టు, ఆ పాయింట్ బాగున్నట్టు పెట్టండి, అది బాగుంటుంది. కానీ ఇక మిగతా ఈ గౌతమ్ గురించో నిఖిల్ గురించో ఇట్లాంటివన్నీ పెడితే ఆపోజిట్ పిఆర్ వాళ్ళంతా దండయాత్ర చేస్తారు. ఓకేనా? బాయ్, టేక్ కేర్.